ఇలాంటి డాక్టర్లు ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారు, ఏ టైంలో కలిస్తే పుట్టరు అనేది ఇప్పుడు అందరికీ ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఎస్ సో ఆ టైంలలో మేము కలుస్తున్నా సరే గర్భం నిలబడట్లేదు, ఒకవేళ నిలబడినా సరే మేము చెక్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది, బట్ ఏంటంటే మళ్ళీ ఆ హెల్దీ బేబీ కాదు అని Yes. చెప్పేసి ఎస్ అబార్షన్ అయిపోతా ఉంది ఎగ్జాక్ట్లీ అని అంటుంటారు. సో దేనివల్ల ఇది జరుగుతా ఉంటుంది? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి పీరియడ్స్ అయిన తర్వాత నుంచి 10 days వరకు కంటిన్యూస్ గా మన ఫర్టిలిటీ పీరియడ్ ఉంటుంది. అది బెస్ట్ టైం ఉంటుంది కలవడానికి. సెకండ్, మనకు మైక్రో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో మేము డయట్ మీద చాలా చాలా ఫోకస్ చేస్తాం. Yes. చిన్న చిన్న విషయాలు చెప్తాం. మనకు Hmm. ఐరన్ కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి, సెలీనియం కావాలి, మ్యాంగనీస్ కూడా కావాలి. సో దీనికి సంబంధించిన డయట్ మనం కంపల్సరీ చెప్తాం. ఎప్పుడైతే Okay. మైక్రో న్యూట్రిషన్ తగ్గుతుందో మనకు ఏదైతే ప్రెగ్నెన్సీలో మనకు బేబీ అయితే ఉంటుందో అది బేబీ అనేది వీక్ గా గ్రో అవుతుంది. స్పెషల్ గా ఫస్ట్ ట్రైమెస్టర్ లో, ఫస్ట్ 3 months లో. అందుకే ఫస్ట్ 4 weeks ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో ఫస్ట్ 4 weeks నుంచి కరెక్ట్ గా మనకు 120 days అంటే మన 9 weeks to 12 weeks వరకు Yes, yes. డయట్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఒక బ్యాలెన్స్ డయట్ ఉండాలి అండ్ మైక్రో న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. Okay. మైక్రో న్యూట్రిషన్ మనకు బ్యాలెన్స్ చేయాలంటే మనం ప్రతి ఒక్క ఫుడ్ అనేది తీసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ తక్కువ అని కాదు. మన ఇండియన్ డయట్ అనేది దానికి చాలా బెస్ట్ డయట్. సపోజ్ మనం ఎప్పుడైనా ఇండియన్ డయట్ అన్నప్పుడు దాని లోపల రైస్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, రసం ఉంటుంది, చపాతీ ఉంటుంది, మన పిక్కల్ ఉంటుంది, ఒక చట్నీ ఉంటుంది, కర్డ్ ఉంటుంది. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ డయట్. దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రిషన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ డయట్ అంటామో మన ఇండియన్ డయట్ అనేది బెస్ట్ డయట్ ఉంటుంది. మన లోకల్ గా మనం ఏ అయితే ప్రాంతంలో ఉంటున్నామో అది అనేది చాలా చాలా మన కోసానికి ఇంపార్టెంట్. అంటే మన లోకల్ గా ఏదైతే మన ఫుడ్స్ అవైలబుల్ ఉంటున్నాయి, జనరల్ గా మన సైన్స్ ప్రకారంగా ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నామంటే ఒక 50 kilometers లోపు మనకి ఏదైతే పంట పండుతుంది, అది వెజిటబుల్స్ కావచ్చు, పప్పులు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, అది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. బికాస్ అది సైంటిఫిక్. అఫ్ కోర్స్ మనకు కొన్ని పప్పులు బయటి స్టేట్స్ కి వస్తాయి, నార్త్ ఇండియా నుంచి వస్తాయి, కొన్ని పంజాబ్ నుంచి వస్తాయి, పర్లేదు, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. బట్ అది హెవీ క్వాంటిటీగా తీసుకోవద్దు అంతే. అలాని దానికి స్కిప్ చేయాలని అది కూడా మేము అంటే మన బాడీ దానికి అలవాటు పడి ఉంటుందా ఈ 50 kilometers ఎస్, బికాస్ మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ మన బాడీ అనేది ఆ డిఎన్ఏ కి అలవాటు పడిపోతుంది. సో మన ఫుడ్ లోపల కూడా డిఎన్ఏ ఉంటది. ఒక సింపుల్ ఒక విత్తనాల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో డెఫినెట్ గా మనం ఈ రోజు హైదరాబాద్ లో ఉంటున్నాం అంటే ఒక 50 kilometers రేంజ్ లో ఏది మనకు అందుబాటులో ఉందో అది మనం ఎక్కువగా తీసుకోవాలి. మనకు వేరే స్టేట్స్ నుంచి ఏది వస్తుందో అది డెఫినెట్ గా తీసుకోవాలి, బట్ రెగ్యులర్ గా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ ఈ రోజు అందరూ అవకాడో అంటారు. అవకాడో అసలు ఇండియాది ఉన్నదా? కాదు. ఆలివ్స్ అనేది అంటారు. ఆలివ్ ఆయిల్ లో కుకింగ్ చేయండి, మేము కూడా అంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ లో కుకింగ్ చేయండి అని చెప్తాం. దాంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటది, కరెక్టే. బట్ ఆలివ్ ఆయిల్ అనేది మన ఇండియాది కాదు. సో జనరల్ గా చెప్పాలంటే మన దేశంది, మనం ఉండే లొకాలిటీలో ఏదైతే మనం యూస్ చేస్తామో అది న్యూట్రిటివ్ వాల్యూ కరెక్ట్ గా మన బాడీలో అందుతుంది. అంటే మనం తీసుకుంటున్నాము ప్లస్ అది డైజెస్ట్ అవుతుంది. రైట్. సో ఇది చాలా చాలా సైంటిఫిక్. ఓకే ఓకే. ఇప్పుడు ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారు అని అంటుంటారు కదా, సో నిజంగానే ఆ ఓట్స్ కి దీనికి ఏమైనా ఉందా? అంటే దీనికి ఇంటర్లింక్ అయితే కాదు, బట్ నాకు మీరు అన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చేసింది. ఎస్ సార్, నార్మల్ గా ఓట్స్ అంటే ఫైబర్. సో ఫైబర్ అనేది వెయిట్ లాస్ లో పనిచేస్తుంది. వెయిట్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. వెయిట్ లాస్ అయితే అవుతుంది. సో జనరల్ గా వెయిట్ అనేది ఎక్కువ ఉన్నదంటే ఫస్ట్ చెప్తారు మీకు ఎవరైనా కూడా, డాక్టర్స్ అయినా సరే, మీరు ఎక్కువగా ఫైబర్ తీసుకోండి. కాకపోతే ఫైబర్ మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ద్వారా మనం తీసుకోలేము. మనకు కొంచెం దాంట్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. సో అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఓట్స్. ఓట్స్ ఫైబర్ కూడా ప్లస్ అది హై క్యాలరీ కూడా కాదు, మామూలు క్యాలరీ. అది తీసుకుంటే మనకు ఫుల్ గా ఉంటది, అండ్ చపాతీ లాగానే ఉంటది, మనకు ఎక్కువ టైంకి ఆకలి కాదు. అది కూడా బయట దేశందే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే డౌట్ ఉంటది కదా జనాలకి, దీన్ని తీసుకోవచ్చా లేదా అని. కాకపోతే ఏంటంటే బికాస్ ఓట్స్ అనేది ఈ రోజు చాలా ఎక్కువగా మన ఇండియన్ డయట్ లో అనేది వచ్చేసింది. సో కాబట్టి మనం ఇప్పుడు దానికి అలవాటు పడిపోయాం. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్ మ్యామ్. మళ్ళీ ఇప్పుడు అంటే ఇట్లా మిస్క్యారింగ్ అవుతా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఏదైనా వాడామనంటే హెల్దీ బేబీకి జన్మనిచ్చే విధంగా ఉంటుందా? అంటే ఎప్పుడైతే ఫస్ట్ ట్రైమెస్టర్ నుంచి మళ్ళీ తర్వాత ఎండింగ్ వరకు బేబీ బయటకు వచ్చేంత వరకు కూడా ఇది ఉంటుందన్నా, న్యాచురల్ డెలివరీ అవ్వడానికి కూడా ఏమైనా అవకాశాలు ఉంటాయా హోమియోపతిలో? ఎగ్జాక్ట్లీ సార్. సో నార్మల్ గా ఎవరైతే
హిస్టరీ ఆఫ్ మనకి అబార్షన్స్ ఉన్నాయి, అలాంటి వ్యక్తులకి, అలాంటి మహిళలకి ఎగ్జాంపుల్ సెకండ్ అండ్ థర్డ్ మంత్ లో ఎప్పటికైనా కూడా ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీస్ లో అబార్షన్ అయింది అన్న వాళ్ళకి ఫస్ట్ గుర్తు రావాలి హోమియోపతి. జనరల్ గా మన హోమియోపతిలో రిపీటెడ్ అబార్షన్స్ ఎప్పుడైతే అవుతుందో, ప్రెగ్నెన్సీ వస్తుంది, ఈజీగా వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు, బేబీ కూడా గ్రో అవుతుంది, బట్ సడన్ గా సెకండ్ కానీ థర్డ్ మంత్ లో ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ రూపంలో వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి జనరల్ గా హోమియోపతిలో దీనికి బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటుంది. దానికి రీజన్స్ ఏదైనా కావచ్చు, మీకు బాడీ లోపల ఏమైనా వైరస్ ఉన్నది, అలాంటి కండిషన్స్ లో కూడా హోమియోపతి వర్క్ చేస్తున్నది. బికాస్ అలాంటి మెడిసిన్స్ మన హోమియోపతిలో అవైలబుల్ ఉన్నాయి. ఎస్, దాని రిసర్చ్ అనేది ఇంకా అవ్వలేదు, దట్ అది అసలు ఏ రీజన్స్ ద్వారా అది తగ్గిస్తుంది. బట్ ఎస్, మీకు నార్మల్ గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇంతకు ముందు 2 ప్రెగ్నెన్సీస్ లో మీకు సెకండ్ థర్డ్ మంత్ అబార్షన్ అయింది, థర్డ్ టైం వాళ్ళు హోమియోపతి యూజ్ చేసినప్పుడు ఇలాంటి కేసెస్ ఉన్నాయి మన దగ్గర. బట్ బికాస్ అవేర్నెస్ తక్కువ ఉంటది కాబట్టి ఎవరో ఒక్కరు ఉంటారు. అలాంటి కేసెస్ లో సక్సెస్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. ఎగ్జాంపుల్, సపోజ్ మీరు థర్డ్ టైం మీరు కన్సీవ్ అయ్యారు, లేకపోతే కన్సెప్షన్ కోసానికి ట్రై చేస్తున్నారు, మీకు భయం ఏముందంటే నేను సెకండ్ కానీ థర్డ్ మంత్ రాగానే నాకు అబార్షన్ అవుతుంది. సో మీరు మెడిసిన్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మినిమం 6 to 8 months లేకపోతే 1 year బిఫోర్ ప్లానింగ్. మీకు 2 times ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో సెకండ్ కానీ థర్డ్ మంత్ లో అబార్షన్ అయింది. ఇప్పుడు మీరు 1 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, బికాస్ డాక్టర్స్ వద్దంటారు, మీరు బాడీ వీక్ అయిపోయింది, మీరు వెంటనే ప్లాన్ చేసుకోవద్దు. అలాంటప్పుడు మీరు ఒక ఫస్ట్ 1 year అంటే దాని తర్వాత అబార్షన్ అయిన తర్వాత 1 year వరకు మీరు హోమియోపతి యూజ్ చేయండి, ప్రెగ్నెన్సీ వచ్చే వరకు యూజ్ చేయండి. మీకు డెఫినెట్ గా ఎక్కువ కాలం వరకు అర్థమవుతుంది దాట్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మీకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. అండ్ న్యాచురల్ గా మీకు నార్మల్ గా ఎండ్ వరకు, థర్డ్ ట్రైమెస్టర్ వరకు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. డాక్టర్స్ అనేది స్కాన్ చేస్తున్నారు, అని నార్మల్ అని చెప్తున్నారు, బేబీ కూడా నార్మల్ గానే మీకు జనరల్ గా డెలివరీతో వచ్చింది. డెలివరీ అనేది నార్మల్ అవుతుందా లేదా అది పేషెంట్ మీద ఉంటుంది. బికాస్ ఈ రోజు జనరల్ గా అందరూ భయపడతారు, ఓకే నార్మల్ డెలివరీ అవుతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో అందరూ సీజర్ కి అనేది ఆప్ట్ చేస్తున్నారు ఈ రోజు, అంటే స్వేచ్ఛగా చేస్తున్నారు. సో బట్ ఎస్, డెలివరీ అనే వరకు మీకు బేబీకి ఏం ప్రాబ్లం రాదు అండ్ మీకు కూడా ఏం ప్రాబ్లం రాదు ప్రెగ్నెంట్ లేడీస్ కి. సో అలాంటి మెడిసిన్స్ మన హోమియోపతిలోనే అవైలబుల్ ఉన్నాయి.